ధర్మరాజు జూదము ఆడుట. ధర్మరాజు దుర్యోధనుడితో జూదములో పాల్గొంటాడు. దుర్యోధనునికి బదులుగా శకుని పాచికలు వేయ ఆరంభిస్తాడు. సభ అంతా కిక్కిరిసిపోయి ఉంటుంది. ద్రోణుడు, కృపుడు, భీష్ముడు, విదురుడు, ధృతరాష్ట్రుడు అందరూ సభలో పాల్గొంటారు. ప్రారంభములో రత్నాలు, బంగారము, వెండి, రథాలు, గుర్రాలను పణముగా పెడతారు. ధర్మరాజు వరుసగా అన్నిటినీ ఓడిపోతాడు. తరువాత పట్టణాలు, పల్లెలు, సేవకులను జూదములో పెట్టి ధర్మరాజు వాటిని కూడా ఓడిపోతాడు. తరువాత తన తమ్ములను కూడా పెట్టి ఓడిపోతాడు. ధర్మరాజు ఇక నా వద్ద ఏమీ లేదు అని, నేను ఓడిపోయానని అంటాడు. అప్పుడు శకుని, నీ వద్ద ఇంకో రత్నము ఉన్నది, ద్రౌపదీదేవి, జూదములో పెట్టు అంటాడు. ధర్మరాజు సరే అని ద్రౌపదిని కూడా జూదములో పెట్టి ఓడిపోతాడు. డియర్ వ్యూవర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయగలరు మా అంతయువన్ ఛానల్ను.